ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? నిన్నటి దినాన చాలా భయంకరమైన వర్షము కంటిన్యూగా పడుతోందండి. ఉదయకాలపు ఆరాధనకి చాలా ఆటంకమైంది. అయినా కూడా దేవుని భయం కలిగి చాలామంది ప్రజలు వచ్చి నిన్న దిన దేవుని ఆరాధించారు. మీరు కూడా మీ మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించారని నమ్ముచున్నాను. మనం ఏ పరిస్థితులైనా కూడా, వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళాలండి. ఆయనకి ఎప్పుడు మనం భయపడాలి. రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. 107వ కీర్తన 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఆశగల ప్రాణాన్ని మేలుతో నింపి ఉన్నాడు. కాబట్టి ఉదయకాలన తల్లిదండ్రులుగా ఎంతో ఆశపడుతున్నాం. నీ బిడ్డలకి ఒక మంచి అమ్మాయిని చూసి, నీ కుమారుడికి ఒక మంచి అబ్బాయిని చూసి, నీ కుమార్తెకి వివాహం చేయాలని చాలా దినాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, చాలా దినాల నుంచి ఆశపడుతున్నావు. తప్పక ప్రియ తండ్రి, ప్రియ తల్లి, ఉదయకాలన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీ ఆశగల ప్రాణాన్ని తప్పక ఆ దినము రాబోతున్నది. చక్కటి కోడలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చక్కటి అల్లుని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అలాగే ప్రియ సహోదరి, వివాహమై అనేక సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, ఆశపడుతున్నావు. నాకు ఒక కుమారుడు ఉంటే బాగున్నే దేవా, అన్నలాగా నేను కూడా దేవునికి సమర్పించుకుంటాను. తప్పక నీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అలాగే ఎంతోమంది దైవికంగా భక్తి కలిగి దేవుని విషయంలో ఆశ కలిగి ఉన్న, ఇంకా దేవునికి నేను పరిచయం చేయాలి, దేవునికి నేను మంచిగా కానుకలు ఇవ్వాలి, దేవుని యొక్క సేవలో వాడబడాలి, దేవుని యొక్క సేవకుడికి సహకారంగా ఉండాలని చాలామంది ఆశ కలిగి ఉంది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచగలరు. కాబట్టి మనం ఏదైనా ఆశపడితే ఎక్కువగా దేవుని విషయంలోనే ఉండాలండి. మనం దేవుని విషయంలో ఆశపడితే తప్పక ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాం. అటు కృప దేవుడిలాగా ప్రార్థించండి. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడ్డల మీద కృపించండి. ఈ తుఫాను ప్రభావంతో చెన్నై మరియు ఆయా ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. మీ కనికరం వారి మీద ఉంచండి. రోడ్డు మీద, ఫుట్పాత్లో ఉన్న ప్రజలకి మీ కనికరం ఉంచినైనా. అలాగే స్కూల్కి వెళ్తున్న పిల్లలకి, కాలేజీకి వెళ్తున్న బిడ్డలకి తోడునైనా. ఆకలితో అలమటమిస్తున్న బిడ్డలకి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.